ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. శ్రీ మహావరలక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్న మమ సర్వదా. చాలామందికి వరలక్ష్మి వ్రతం గురించినటువంటి ప్రతి అనుమాన నివృత్తి కొరకు ఈ ప్రత్యేకమైన వీడియో మీకోసం. చాలామంది మహిళామూర్తులకి ఉన్న అనుమానాలు ఒక్కొక్కటిగా మీకు క్లియర్ చేస్తారు. వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్ అందరికీ. పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఆ రోజు వీలు కాకపోతే మిగతా రోజుల్లో చేసుకోవచ్చా అంటే, వరలక్ష్మి వ్రతం 1వ వారం నుంచి ఈసారి 5 వారాలు వచ్చింది. 1-2 వారాల్లో అంటే చేసుకోలేకపోతే 3వ వారం వరలక్ష్మి వ్రతం రోజు అంటే 8వ తేదీ మనకి వరలక్ష్మి వ్రతం. ఆ రోజు చాలా మందికి కుదురుతుంది, చేసుకుంటారు. ఒకవేళ చేసుకోలేకపోతే తదుపరి వారం చేసుకోవచ్చా? బ్రహ్మాండం చేసుకోవచ్చు. ఆ వారం కుదరకపోతే ఆఖరి వారం చేసుకోవచ్చా? ఇంకా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అంటే వరలక్ష్మి వ్రతం రోజు అనేది మనకి పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం. ఆ రోజు తప్పకుండా చేసుకోవాలి. వీలు కాకపోతే ఏ వారమైనా చేసుకోవచ్చును, ఇబ్బంది లేదు. అలాగే అమ్మవారి ఫోటో ఎటువైపు ఉండాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారి ఫోటో ఎటువైపు అని ఉండొచ్చు, కానీ మన ముఖము తూర్పు కానీ ఉత్తరం వైపు కానీ ఉండాలి. మన ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండి పూజ చేసుకోవాలి. దీపం ఎటువైపు ఉండాలి? దీపం తూర్పు కానీ ఉత్తరం కానీ చూస్తూ ఉండాలి. కలశం పెట్టాలా? తప్పకుండా. అమ్మవారి పూజకి కలశము పెట్టాలంటే కలశం మీదనే అమ్మవారిని ఆవాహనం చేస్తారు. కలశం పెట్టుకోకుండా చేసుకుంటామండి, కలశం ఆచారం లేదు. పటం మీద కూడా అంటే పటం పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చును, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏమండి సాయంకాలం చేసుకోవచ్చునా? ఉద్యోగాలు ఉంటాయి, సెలవులు ఇవ్వరు. కొంతమంది వ్యక్తులు ఉంటారు సెలవు ఇవ్వకుండా ఉంటారు. మరి సెలవు సాయంత్రం చేసుకోవచ్చునా? చేసుకోవచ్చు, కానీ నక్తముగా ఉండాలి. కేవలం పండు మాత్రమే తిని, కేవలం పండు పాలు మాత్రమే తిని తాగి ఉండాలి. సాయంత్రం కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మరి సువాసనకి ఎంతమందికి ఇవ్వాలి? కనీసం ఒక్కళ్ళకి తప్పకుండా ఇవ్వాలి. ఒక సువాసనికైనా సరే మనం పసుపు కుంకుమ ఇవ్వాలి. లేదు 3-5 ఇవ్వచ్చు, 10 మందికి ఇవ్వచ్చు, 15 మందికి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కలశం మీద పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి? గుమ్మం దగ్గర కొట్టుకొని గుమ్మానికి పెట్టవచ్చు. జుట్టున కొబ్బరికాయ పెట్టినట్టయితే ఇంటికి కట్టుకోవచ్చును. ఆ జాకెట్ ముక్క మీరు కట్టుకోవచ్చును, లేదా మీ ఆడపడుచుకి ఇవ్వచ్చును, మీ అత్తగారికి ఇవ్వచ్చును. లేదు మీ అత్తగారు కనుక అనుమతిస్తే మీ అమ్మగారికి కూడా ఇవ్వచ్చు, మీ సోదరికి కూడా ఇవ్వచ్చు, మీరైనా కుట్టించుకోవచ్చు, నో ప్రాబ్లం. కలశంలో నీళ్లు పోయాలా, బియ్యం పోయాలా? నీళ్లు పోసుకోవచ్చును. నీళ్లు పోసుకొని మీరు తదుపరి రోజున స్నానంగా వాడుకోవచ్చును. లేదా బియ్యం పోసి మర్నాడు అన్నం వండుకొని తినాలి. పులిహోర కానీ అన్నం కానీ వండుకోవాలి. కానీ కలశంలో బియ్యాన్ని మళ్ళీ అన్నం వండి మీరు మళ్ళీ నైవేద్యం పెట్టకూడదు. అది ఆల్రెడీ నివేదన చేసింది అమ్మవారికి, కాబట్టి నివేదన చేయకూడదు. ఇవి చాలా మందికి కూడా అనుమానాలు. స్వామి 4వ రోజు, నెలసరి వచ్చిన 4వ రోజు వ్రతం చేసుకోవచ్చా? పనికి రాదు. 5వ రోజు చేసుకోవాలి. స్వామి 5వ రోజు కూడా నెలసరి ఎక్కువగా కనపడితే అంటే ఓవర్ బ్లీడ్ కనపడితే ఏం చేయాలి? మీకు అసౌకర్యంగా ఉంటే మరో వారం చేసుకోండి. 5 వారాలు ఉన్నాయి కదా, సో కాబట్టి ఏదైనా వారం చేసుకోండి. లేదంటే అసౌకర్యంగా ఏం లేదు, 5వ రోజు శుద్ధిగానే ఉంటాం మేము. 5వ రోజుతో మీకు 4 రాత్రులతో దీక్ష పూర్తవుతుంది. 5వ రోజు వ్రతం చేసుకోవచ్చును, దానికి ఎటువంటి దోషం లేదు. అలాగే ఆ రోజు తాంబూలం అట్టిపెట్టి మర్నాడు తాంబూలం ఇవ్వచ్చా అంటే, ఏ రోజు తాంబూలం అంటే వరలక్ష్మి వ్రతంలో చేసుకున్న రోజునే తాంబూలం ఇంకొక సువాసనికి ముత్తైదువుకి ఇవ్వాలి. వాయనం తప్పకుండా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏమంటే సంవత్సర సూతకం ఉంది, మేము వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అంటే, మీ ఇంట్లో మీ వారి నాన్నగారు కానీ మీ వారి అమ్మగారు కానీ అంటే మీ అత్తగారు మామగారు కాలం చేస్తే, లేదా మీ యొక్క మామయ్య గారి తమ్ముడు, మామయ్య గారి యొక్క వదిన గారు లేదా మరదల గారు కాలం చేస్తే, మీ గోత్రికులు మీకు సంవత్సర సూతకం ఉంటుంది కనుక సంవత్సర సూతకంలో వ్రతం చేయకూడదు, పనికిరాదు. అలాగే తాతయ్యలు మా నానమ్మలు చనిపోయినప్పుడు పనికి వస్తుందా అని అడిగితే దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. తాతయ్య గారు చనిపోతే అంటే మీ వారి తాతయ్య గారు చనిపోతే కర్మకాండ చేసింది మీ యొక్క మామయ్య గారు కాబట్టి మీరు ఇంట్లో వ్రతం చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. అంటే మీ మామయ్య గారు అత్తయ్య గారు పనికిరారు, మీరు వ్రతం చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవద్దు అనుకుంటే మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఇంట్లోనే చేసుకోవాలా, సామూహిక వ్రతాల్లో పాలు పంచుకోవచ్చా? ఇంట్లో ఇటువంటి ఆటంకాలు అసౌకర్యాలు ఉన్నప్పుడు సామూహిక వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోవచ్చును, ఇబ్బంది లేదు. ఇది విశేషం. స్వామి అమ్మవారికి అష్టోత్తరం చెప్పినప్పుడు కుంకుమార్చన చేయాలా? మీకు తప్పకుండా పువ్వులతో అర్చన చేయవచ్చు, కుంకుమతో కూడా అర్చన చేయవచ్చు. కుంకుమార్చన అంటే అదే ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయ నమః అటువంటి మన నామాలతో మీరు పశువుని కుంకుమని అమ్మవారి మీద వేయాలి.
ఆ వేసిన కుంకుమ మీరు ధరించాలి, ముత్తైదు కూడా పెట్టాలి. తోరము 3 తోరాలు, మినిమం మీరు 3 తోరాలు, ఒకటి సుమంగళికి అంటే సువాసినికి, ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు. 3 రకాల తోరాలు కట్టుకోవాలి. 3 తోరాలు తప్పకుండా మీరు కట్టుకొని పెట్టుకోవాల్సిందే, గుర్తుపెట్టుకొని తగ్గించొద్దు అని. ఇలాంటి అనుమానాలను కూడా మీకు నివృత్తి అయిపోతున్నాయి కదా. సో అలాగే వరలక్ష్మి వ్రత కథ తప్పకుండా వినాలా, తప్పనిసరిగా అమ్మవారి కథ. ఎంతసేపు అండి? 5 నిమిషాల కథ. కాబట్టి శ్రద్ధగా చేసుకునే ప్రయత్నం. మీరు సువాసులకి బ్రాహ్మణులకి భోజనం పెట్టి తదుపరి మీరు భోజనం చేసే ప్రయత్నం చేయాలి. స్వామి, ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఏ సమయంలో చేసుకోవాలి? చాలా మందికి ఉండేటువంటి అనుమానం. వరలక్ష్మి వ్రతానికి సమయం అనక్కర్లేదమ్మా. దుర్ముహూర్తం, వర్జ్యము, రాహుకాలం, యమగండం మనకు సంబంధం లేదు. ఎందుకంటే మీరు ఆడవాళ్ళు పాపం మీరే హడావుడిగా పొద్దున్న లేవాలి, తలంటూ పోసుకోవాలి, తర్వాత తులసి కూడా పూజ చేసుకోవాలి, ఇంట్లో దేవతార్చన పూజ చేసుకోవాలి, దేవుడు నైవేద్యం పెట్టాలి. మళ్ళీ మీరు బూరెలు, గారెలు, వడపప్పు, పానకము ఇవన్నీ కూడా వండుకోవాలి. అవన్నీ వండుకోసరికి టైం పడుతుందిగా. ఇంట్లో చంటి పిల్లాడు ఉంటే వాడికి అన్నం పెట్టాలి, పెద్దవాళ్ళు ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి అన్నం వండి పెట్టేసేయాలి. వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేసేసరికి మీకు టైం కంపల్సరీగా 11, 11:30 అవుతుంది. సో 12కి మొదలు పెట్టుకోవచ్చా అని అడిగితే కనీసం అపరాహ్నానికి ముందు మొదలెట్టండి. అపరాహ్నం అంటే ఇప్పుడు 1:30 లోపు, కనీసం 1:30 లోపు మీరు వ్రతం మొదలు పెడితే చాలా మంచిది. అంతే తప్ప పొద్దున్న ఈ 7 to 8 ముహూర్తం మంచిది, ఇక్కడ యోగం బాగా ఉంది, ఈ నక్షత్రానికి బలంగా ఉంది, ఇక్కడ గురుడు మీకు పంచమంలో ఉన్నాడు, ఇక్కడ కుజుడు మీకు భాగ్యంలో ఉన్నాడు, ఇలాంటి ముహూర్తాలు లేవు. అది వ్రతం, నోము. కాబట్టి దానిని ప్రశాంతంగా అన్ని రకాల సర్దుకొని అన్ని సెట్ చేసుకొని అందంగా అలంకరింపబడి మీరు అందంగా అలంకరించుకోవాలి, అమ్మవారిని అందంగా అలంకరింపజేయాలి. కాబట్టి ఇలా మీరు బ్రహ్మాండంగా మడిగట్టుకొని బ్రహ్మాండంగా పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుకోవడమే వరలక్ష్మి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా చేయడం వల్ల సమస్త సౌభాగ్యాలు పొందుకోవడం. ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు. ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు. బంగారానికి కానీ, వెండికి కానీ, రత్నాలకు కానీ, భోజనానికి కానీ ఎటువంటి లోటు లేకుండా సమస్తమైనటువంటి శుభయోగాలని, దీర్ఘ సుమంగళి యోగాన్ని పొందుకునే నిమిత్తమై వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అనుమానాలు దాదాపుగా మీకు పూర్తయ్యాయి అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇటువంటి అనుమానం లేకుండా ప్రశాంతంగా వరలక్ష్మీదేవిని పూజించండి. అష్టైశ్వర్యాలు పొందుకునే అవకాశాలు మీ సొంతం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్య సన్మంగళాని భవంతు. ఆడవాళ్ళు మీరందరూ కూడా ఈ విషయాన్ని మీకు తెలవగానే మీరొక్కరు దాచుకోకుండా దీనిని మరొక 10 మందికి ఈ విషయాన్ని పంచే ప్రయత్నం చేయాలి. అంటే 100 మందికి షేర్ చేయాలి, లైక్ చేయాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. నమస్కారం.